దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 బలవంతుడా, జయశీలుడా మృత్యులు జయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యులు జయుడా నా జీవనదాత. ఉన్నవాడానవాడ నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడానవాడ నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంత శోభకరము. స్తుతి చేయుట నాకెంత శోభకరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప నిన్ను తప్ప ఏలవరకు పూజించనయా. నీవు తప్ప నాకెవరు లేరయ్యా. నిన్ను తప్ప వేరే వరకు పూజించనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను. నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన.
ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఏ పట్టుదు అయితే ఆ పాట పోదు అది పోదు అది పోదు దయలో నేనున్న ఆ పాట మామూలు పడేస్తాను అయితే మామూలు పడేస్తాను హల్లెలూయా హల్లెలూయా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయ లేనిదే నేనే మౌనను నీ దయ లేనిదే నేనే మౌనను తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎలలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారుగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎలలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారుగా నీ దయ ఉంటే వారు గాగలరు అదుపదులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకునా జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శ్రేష్ఠ జీవితాన్ని నీతోన గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట ముచ్చాల మూట, దేవుని మాట ముచ్చాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, నమ్మరా సోదరా దొరకొను రతనాల రాసులు, నమ్మరా సోదరా దొరకొను రతనాల రాసులు, దేవుని మాట ముచ్చాల మూట, యేసయ్య మాటలు రతనాల గనులు, యేసయ్య మాటలు రతనాల గనులు, నమ్మరా సోదరా దొరకొను రతనాల రాసులు. ఆత్మ విషయమై దేనులైనా వారదౌరులని, ఆత్మ విషయమై దేనులైనా వారదౌరులని, వారద పరలోక రాజ్యమని, వారద పరలోక రాజ్యమని పలుకును యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, దేవుని మాట ముచ్చాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, నమ్మరా సోదరా దొరకొను రతనాల రాసులు, దుఃఖపడువారే వారదౌరులని, దుఃఖపడువారే వారదౌరులని, వారే ఓదార్చబడుదురని, వారే ఓదార్చబడుదురని పలికెను యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, పలికెను యేసయ్య మాట, దేవుని మాట ముచ్చాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, నమ్మరా సోదరా దొరకొను రతనాల రాసులు, నీతి కొరకై
ఆకలి దప్పులు కలవారదంగురని నీతి కొరకై ఆకలి దప్పులు కలవారదంగురని వారే తృప్తి పరచబడుదురని వారే తృప్తి పరచబడుదురని పలికెను యేసయ్యా మాట పలికెను యేసయ్యా మాట పలికెను యేసయ్యా మాట పలికెను యేసయ్యా మాట దేవుని మాట ముచ్చాల మూట యేసయ్యా మాటలు వజ్రాల గనులు యేసయ్యా మాటలు వజ్రాల గనులు నమ్మరా సోదరా దొరుకును రతనాల దాసులు నమ్మరా సోదరా దొరుకును రతనాల దాసులు దేవుని మాట ముచ్చాల మూట యేసయ్యా మాటలు వజ్రాల గనులు యేసయ్యా మాటలు వజ్రాల గనులు నమ్మరా సోదరా దొరుకును రతనాల రాసులు దొరుకును రతనాల రాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క పాట పాడి అట ఆ మధ్యలో పాట పాడడానికి తర్వాత నీవిన రెడీగా ఉండాలి. తర్వాత ఇప్పుడు కాదు, మధ్యలో పాట ఇదమ్మా మైక్. ఇద్దరు పాడుతారా ఒక్కలా? ఓ ఫోటో తీసుకోండి అయ్యా. భయము చెందకు భక్తుడా, ఈ లోక మాయా ఛాయను చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక మాయా ఛాయను చూసినప్పుడు. భయము చెందకు నీవు జయము దయచేయువాడు. భయము చెందకు నీవు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన.
ముగ్గురు బొమ్మకు మొక్కనందున బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పర్వే బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే పర్వే బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే నాలుగవ వాడు ఉండాలేదా ఓ భక్తుడా నాలుగవ వాడు ఉండాలేదా నాలుగవ వాడు ఉండాలేదా ఓ భక్తుడా నాలుగవ వాడు ఉండాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు ఆస్తి అంతా కోరినా తన దేహమంతా గోలతో నిండినా ఆస్తి అంతా కోరినా తన దేహమంతా కురుబోలతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అనియో పలుకాలేదా ఓ భక్తుడా అనియో పలుకాలేదా అనియో పలుకాలేదా ఓ భక్తుడా అనియో పలుకాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని స్థుతుల్లో గాన గాంధర్వ స్వరాలతో దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప స్వరము, మరి గాన కోకిల లాంటి స్వరాలు దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఇలాగ వదిలితే ఏమి తగ్గిపోరండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకొనును గాక. దేవుడు ఇంకా మీ స్వరాలను దేవుడు అద్భుతంగా దీవించును గాక. గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. మనల్ని, మన కుటుంబాల్ని, మన వ్యవసాయాల్ని, మన పాడి పంటలు, మన వ్యాపారాలు, మన బిడ్డలకు ఇచ్చిన సమస్త పనులు కూడా, మీ చేతి పనులను, మీ ఇంటి పనులను, మీ యొక్క వ్యవసాయ పనులను కూడా ప్రభు దీవించును గాక. మీ చిరు ఉద్యోగాలను కూడా దేవుడు దీవించును గాక. మరి బిడ్డలకు కూడా దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని దీవించును గాక. కళ్ళు మూసుకోండి. ఇంతవరకు చక్కని స్థుతుల్లో తోడుగా నడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో, విశ్రాంతి దినములో, ఈ 11వ నెల, ఈ 2వ ఆదివారము, ఈ దినాన్ని దేవుని స్తుతించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయం కొరకు మరి ఎంతోమంది గనులు, గాయకులు, అందచందములు గలవారి దినాన్ని చూడలేక కాలగర్భములో కలిసిపోయి ఉన్నారు. రకరకాల పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళిన మనిషికి సేఫ్ లేదు, భద్రత లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము దేవుడి కృపను బట్టి దినం వరకు సజీవుల లెక్కలో ఉన్నామంటే అది గాడ్ గ్రేస్, దేవుని కృప ఉన్నది. కనుక 2 హస్తములు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా ఇంతవరకు నాకు ఆయుష్ ఇచ్చావు తండ్రి. నా కళ్ళెదుట ఎన్నో ఘోర నేరాలు జరిగిపోతూ ఉన్నాయి. టీవీలో చూస్తూ ఉన్నాను నాన్న, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను ఎన్నో భయంకరమైన సంఘటనలు. అయ్యా అయ్యా అయ్యా, వాటి మధ్యలో నేను ఉన్నప్పటికీ ఏ భయం లేకుండా, భయం చెందకు భక్తుడా, దిగులు చెందకు భక్తుడా, నాయనా ఇదిగో నిన్ను కాపాడేవాడిని నేను ఉన్నానన్నా. బబులోని దేశంలో నిన్ను నాయనా, ఇదిగో ప్రభా నీ దాసునికి తోడుగా ఉన్నా. అయ్యా ఈరోజు మాకు ఈ భయంకరమైన దినాల్లో తోడుగా ఉండమని ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అమ్మా. మహోన్నతుడు గొప్ప తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు.
స్తోత్రాలు నాయన తండ్రి. లోకానికి వెలిగిచ్చిన దేవుడు సృష్టికర్తవు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య నాయన దేనికి పనికిరంటే మా జీవితం ప్రభా నా తండ్రి. ఈ దినమైతే నా యేసయ్య మేమందరము కలిసి నేను స్తుతించుకొని నేను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు దేవా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా నా యేసయ్య. నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన యేసు. నాయన ఈ లోకాన్ని సృష్టించావు దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఎంతోమంది బిడ్డల ప్రభా నాయన అందం ఐశ్వర్య డబ్బు ధనము ఆస్తి అంగు ఉండవాలి ప్రభా. కాలగర్భంలో కలిసిపోయినప్పుడు తండ్రి ఎంతో భయంకరమైన దినాలు వచ్చినప్పుడు కూడా నా తండ్రి మమ్మల్ని ఎంతగో మీరు ఎక్కల్లో భద్రపరిచావు బలపరిచావు ఆరోగ్యం ఇచ్చావు ఆయుష్నిచ్చావు దేవా. నా తండ్రి ఎంత గొప్ప భాగ్యమయ్యానికి స్తోత్రాలు నాయన. ఈ పాపాతుల పట్ల నువ్వు చూపించిన ప్రేమకు తండ్రి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో నాయన అనేకమైన భయంకరమైన పరిస్థితులు అయ్యా నాయన. దినం స్నానం ఎంతో ప్రభా నాయన. హృదయంలో ఎంతో భయం ఎంతో వ్యాధిని పుడిచింది దేవా నా యేసయ్య. ఎంతో మంది బిడ్డలు నాయన ఈ భయంకరమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్లో తండ్రి బిడ్డలకు తండ్రి దుష్టుడు తండ్రి ఎంతో మరణ దినాలకు తీసుకెళ్తున్నాడు అయ్యా నీకు వందనాలు నాయన. ఇంకా మరణాలను ఆపండి ప్రభా, యాక్సిడెంట్లు ఆపండి ప్రభా నాయన. నా యేసు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నీకైతే వ్యతిరేకంగా మాట్లాడారేమో ప్రభా దయతో వాళ్ళొకసారి జ్ఞాపం చేసుకోండి అయ్యా. నా పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి అయ్యా నీకు వందనాలు నాయన. నా యేసు నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా నాయన. యవనస్తులేదు జ్ఞాపం చేసుకొని ఆయన ఈ లోకములో ప్రభా నీ బిడ్డలు పడిపోవడం చెడిపోవడము నీకైతే ఇష్టము కాదు నాయన. నువ్వు ఇచ్చిన బిడ్డల ప్రభా నాయన తండ్రి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు క్షమించిన దేవుడు దేవానికి వందనాలు నాయన. నాయన లోకం యందు నీ యందు తండ్రి నాయన సమాజం యందు బిడ్డలు ఎలా నడవాలో ఎలా ఉండాలో ఎలా ఎదగాలో ప్రభా మీరే నేర్పించండి అయ్యా. నువ్వు సమస్తం నేర్పించిన దేవుడు ప్రభా నాయన. మేమైతే చెప్పడము కాదు ప్రభా నా తండ్రి. నువ్వు చెప్తే సమస్తం తండ్రి జరుగుతుంది అయ్యా. నా యేసు నీకు వందనాలు ప్రభా. ఇంతకాలం పాటల ద్వారా నువ్వు మహింపరిచావు నాయన. ఇంకా ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. నీ సేవకులు చెప్పే వాక్యంలో మీరు ఉండండి నాయన. నాయన వాళ్ళని నిలబెట్టుకుని అనేకమైన మాటలు మమ్మల్ని వినిపించండి ప్రభా నాయన. హృదయంలో తండ్రి మేము పలక మీద రాసుకునేలా తండ్రి నాయన మేము రాసుకోవడానికి సహాయం ఇచ్చేయండి దేవానికి వందనాలు. నా యేసు నా గొప్ప దేవుడు. ఎంతో మంది బిడ్డలు బలహీనతో ఉన్నారు నాయన. మీరు బలపరచండి ప్రభా నా తండ్రి. యేసు నీకు వందనాలు. చిన్న బిడ్డలను జ్ఞాపం చేసుకో, వృద్ధులను జ్ఞాపం చేసుకోండి, నడి వయసులను జ్ఞాపం చేసుకోండి అయ్యా నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. పేరు పేరు వర్షం దీవించి ఆస్వాదించండి ఆయన. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించండి దేవానికి వందనాలు ప్రభా. నా బలహీనమని కూడా మీరు బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నేనే కాదు ప్రభా మా బిడ్డలందరూ తండ్రి నాయన యేసయ్య నాయన. నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఇంకా తండ్రి నాయన మేము భయం కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మేమందరము జీవించడానికి సహాయం ఇచ్చాడు దేవానికి వందనాలు నాయన. నా రాజ్యానికి స్తోత్రాలు. నా సంఘంలో లోట్లు కొదువులు నువ్వు తీసిన దేవుడు ప్రభా నాయన. నీ పండుగ దినంలో వస్తున్నాయి మా కొదువులన్నీ మీరే తీసివేసి ప్రభా నాయన తండ్రి నాయన వేసే ప్రతి బిడ్డకు శాంతి సమాధానం నెమ్మది ఆనందం దయచేయండి ప్రభా నాయన. చెప్పుకోలేని బాధలతో ఎవరైతే హృదయంలో బాధపడుచున్నారో ప్రభా నువ్వు హృదయ ఆలోచనను వెరిగిన దేవుడు దేవానికి వందనాలు ప్రభా. నా సంఘానికి దీవించి ఆసన నా సేవకులను దీవించి తండ్రి. నా సేవకులకు ఇచ్చిన కుమార్తెను జ్ఞాపం చేసుకో, దూరం పిల్లల రాజేశ్వరిని జ్ఞాపం చేసుకో ప్రభా. సుధీర్ పట్ల నీ కృపను చూపు నాయన. వాడికి తగినంత జ్ఞానం దయచు. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా గర్భిణీలు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. పేరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించమని ఈ తండ్రి ఈ దినమంతా ప్రభా మా పాదము రాయి తగలకుండా మీరు ఎక్కడో భద్రపరచమని బలపరచమని ప్రతి బిడ్డని నీ కృపలో నడిపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ బతిమలాడి వేడుకున్న పరమ తండ్రి. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ అమ్మా, చాలా వందనాలు. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథము 128 మన మధ్యలో మరి సుధీర్ బాబు ముందుకు వచ్చి చదువుతూ ఉండగా ఈ మాటలు శ్రేష్టమైనవి, దేవుని మాట విలువైనది, నీ జీవితాన్ని నా జీవితాన్ని వెలిగించేది, నీ జీవితాన్ని నా జీవితాన్ని బ్రతికించేది, బాగు చేసేది దేవుని మాట. ప్రియులరా మూట బ్రతికించలేదు కానీ దేవుని మాట బ్రతికించేది. 128వ కీర్తన మొదటి నుంచి. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ
నీ పిల్లలు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఒలీవ మొక్కల వలె ముందురు ముందురు. యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి సియోనులో నుండి యెహోవా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు జీవిత కాలమంతయు యెరూషలేమునకు యెరూషలేమునకు క్షేమము కలుగుట క్షేమము కలుగుట చూచిదువు. నీవు నీ చూచెదవు. నీ పిల్లలను పిల్లలను నీవు చూచిదువు. నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు సమాధానం ఉండును గాక. సమాధానముండును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఓకే, చదివిన బిడ్డను కూడా ప్రభు దీవించాలని, మంచి స్థాయిని స్థిరత్వాన్ని దేవుడు అనుగ్రహించాలని. ప్రియులరా, మరి తన గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే సమయంలో వెత్తబడిన మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. కాబట్టి ధన్యత మన జీవితంలో ధన్యత ఎలాగ వస్తుంది? ఎవరు ధన్యులు? ఇంకెవరు ధన్యులు? మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. కాబట్టి కళ్ళు మూసుకోండి, కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో రత్నబాబు ముందుకు వచ్చి ఆరాధనలో నడిపిస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రభువా తండ్రి యేసయ్యా, నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములైనా తండ్రి. ఆరాధన సమయంలో నా ప్రభా మాకు అందరికీ గుమ్మగూడిన ప్రభా ఒక కుటుంబం వలె మాకు ఏర్పాటు చేసినందుకు నీకు వేలాది వందనములు నా ప్రభా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనా తండ్రి, నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనా తండ్రి, నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ ఆశ్రము విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. నీవు పతారో స్మరయించి, నీవు పతారో స్మరయించి, స్తుతి స్తోత్రం తెలిపెదను, స్తుతి స్తోత్రం తెలిపెదను. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. తండ్రి, నీ ఒడిలోన ఒదిగి తినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలు కూడా, నా హృదయ పాలు కూడా ఆగరవయ్యా,
ఆహారమై ఆయకుడా పాముతో వచ్చితివి నన్ను ప్రేమతో నడిపితివి ప్రేమతో నడిపితివి నన్ను నియమతో నడిపితివి తల్లివడిలో పావలించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే వదిగితినయ్యా తండ్రిని ఒడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పావలించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలోన వదిగితినయ్యా తండ్రిని ఒడిలోనే వదిగితినయ్యా ఆరాధనా 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 నీకు ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకు ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకు ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమునయ్యా అయా తల్లి ఒడిలో పవలించే బిడ్డ వలె ప్రభా అయా అయా తల్లి ఒడిలో పడుకున్న బిడ్డకే భయం లేదు ప్రభా ఎందుకంటే నాకు తల్లి ఉందనే ధైర్యం ప్రభా తండ్రి ఒడిలో ఉన్న బిడ్డకే భయం లేదు ప్రభా ఎందుకంటే నాకు తండ్రి ఉన్నాడని ప్రభా అయ్యా 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 ఆ ఒడి లేకుండా ఈ ఒడి లేకుండా వెచ్చలవిడిగా తిరిగినోళ్ళకి భయం ఉంది ప్రభా ఏ దినం ఏం సంభవించినో మీరు ఎరగరు కనుక నా చిన్న బిడ్డలారా దేవునితో ఉండండి దేవునిలో ఉండండి దేవుని కొరకు బ్రతకండి దేవుని కొరకు జీవించండి నా చిన్న పిల్లలారా తల్లి ఒడిలో ఉంటే నీకు క్షేమము తల్లి ఒడిలో ఉంటే నీకు భద్రత తల్లి ఒడిలో ఉంటే నీకు ఆరోగ్యము తల్లి ఒడిలో ఉంటే నీకు ఆనందము తల్లి ఒడిలో ఉంటే నీకు ఆశీర్వాదము కనుక అటువంటి గొప్ప కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశతో దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక మనతో దేవుడు తోడుని నడిపించేలాగా జీవమ్మ గారి ప్రార్థనలో నడిపిస్తారు క్లుప్తంగా హల్లెలూయా అయ్యా మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలని ప్రభువా ఎంతగా నాయన సంరక్షించవు ప్రోత్సహించవు నడిపించవు ఆదరించవు ఆదుకున్నావు ఆశించి ఆరోగ్యం ఇచ్చి నాయన ఎంత వారికి నీ కృప విశ్రాంతి దినమున ఆయన నీ సన్నిధిలో మేమందరము కూడుకొని ప్రభువా నేను స్తుతించే కృప ధన్యత భాగ్యాన్ని అవకాశాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా ఎంతవారికి పాటల్లో మీరున్నారు ప్రభా ఆరాధనలో మీరున్నారు తండ్రి అయా ప్రతి విషయంలో ప్రభా మీరిండి మయం తెచ్చుకున్నారు దేవానికి స్తోత్రాలు నాయన పరిశుధాత్మ దేవానికి వందనాలు అయా మరొకసారి సంఘమును నాయన అయా మీరు జ్ఞాపకం చేయమని అడుగుచున్నాను ప్రభా సంఘంలో ఏ అక్రతలు ఉన్నావో నీకు తెలుసు ప్రభా సంఘంలో ఏ అవసరతలు ఉన్నావో నీకు తెలుసు ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యతో వచ్చిన్నదో ఏం అడగాలని నీ సన్నిధికి వచ్చిందో ప్రభా ఏమడిగి పొందుకోవాలని నీ సన్నిధికి వచ్చారో ప్రభా ఒక్కసారి ప్రతి ఒక్క హృదయాన్ని నాయన మీరు పరీక్షించండి ప్రభా మీరు పరిచయం చేయండి ప్రభా అయ్యా నువ్వు గొప్ప దేవుడు తండ్రి బలవంతుడు నాయన నీకు అసాధ్యమైనది నాయన ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చావు ప్రభా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి పరిశుధాత్మ దేవుడా నీ సన్నిధిలో మేము అన్నమంతే కేవలం నీ కృప తండ్రి నీకు వందనాలు ప్రభా అనేక శ్రేష్ఠులైతే ఆయన ధనవంతులైతే అంద సందాలు గలవారైతే ప్రభా అయా కొన్ని దినములు తిందుము తాగుదము సుఖింతమని వారు ప్రభా కాల గర్భంలో నాయన కలిసిపోయారు ప్రభా అయినప్పటికీ నాయన ఈ దరిద్రులమైన
శ్రమమైనప్పటికీ దౌర్భాగ్యమైనప్పటికీ నాయన నీకు ఉచితమైన కృపతో నాయన ఎంతవారికి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నంతకు నీకు వందనాలు. అయా ఇగో నన్ను సంఘంలో ప్రతి బిడ్డని యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా యవన బిడ్డలు మీరు దర్శించండి. యవన బిడ్డలతో మీరు మాట్లాడండి. అయా యవన బిడ్డలు కుడి ఎడమలకు తొలగిపోవడం కాదు కదా ప్రభా. ఏ దుర్దినాల్లో, ఈ భయంకర దినాల్లో, ఏ ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో నాయన మేమున్నాం తండ్రి. నాయన అయా నీ లేఖనం సెలవిస్తున్నా ప్రభా. నీ దీపం ఆరపక ముందే నాయన నీ వీళ్ళను సగ్గబెట్టుకోమని సెలవిస్తున్నా ప్రభా. మా దీపాలు ఆరిపోయినప్పుడు ప్రభా మేమేమీ చేయలేము తండ్రి. నాయన మా దీపం ఆరక ముందు నాయన నీ సన్నిధికి వచ్చి ప్రభా మేము అనేక రీతిలుగా అంగలార్చి ప్రభా నీలో నాయన అనేక ఈవులు పొందుకున్న భాగ్యాన్ని మా అందరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అయా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. పేరు పేర్లెట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా బిడ్డల్ని నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ముందున్న సమయంలో నీ కుమారుని ప్రభా అయా నాయన మీరు నిలబెట్టుకున్న నాగేంద్ర బాబుతున్నాయినా అయా మాకు నువ్వు కావలసిన మార్గాలు ప్రభా అయా మీరే బయలుపరచండి తండ్రి. ఎనగల చెవులు గ్రహించే ఆత్మనుడైనా మా అందరికీ కలుగుచ్చాడు ప్రభా. విరిగి నలుగురు ఉదయమే నాకు ఇష్టమని సెలవిచ్చా ప్రభా. విరిగి నలుగురు ఉదయంతో నీ సన్నిధిలో నాయన అనేక దినాలు ప్రభా గడిచిన ఆ మాట గ్రతాలదని సెలవిచ్చా ప్రభా. అయా నీ మాట చొప్పున మేము నడుచుకోవడానికి అటువంటి కృపని ధాన్యతని దయచేయండి. విదాసులని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదాసులు మీ ఏడాత్మ సత్తతో ఎత్తపట్టుకోండి. విదాసులు మీరు సిలువ సాటున మరుగుపరచండి. అయా వారికి నాయన మీరు ప్రేమించిన కుమార్తెను నాయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాకపాకలందు ప్రభా ఆ డ్యూటీల్లో ప్రభా నాయన ట్రైనింగ్ అంతట్లో ప్రభా నీ జ్ఞానము నీ జ్ఞాపక శక్తి ఇచ్చి ఏది ఏమి చేయడమో ఏది ఎలాగ చేయడమో అయా బిడ్డను మీరు నేర్పండి ప్రభా. అయా మా మధ్యలోకి గొప్ప సాక్ష్యం పట్టుకున్న ఆయన నీ బిడ్డ రావాలని ప్రభా మా సంఘం అందరం ఆశిస్తుండగా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. శబ్దం కూర్చోందా ప్రభు పాదాల చెంత మనమందరం కూడా ప్రభుని అడుగుదాం. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకొను. దేవుడి దగ్గర అడిగిన వాళ్ళకి అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే అడుగుతారో వారు పొందుకుంటారో. అడగడానికి అవమానంతో సిగ్గుతో ఉన్న వాళ్ళు పొందుకోలేరు. దేవుడిని బలంగా అడగాల. పుట్టుకతో గుడ్డివాడు వచ్చి అరిశాడు, కేకలు వేశాడు, అయ్యా అయ్యా దావీదు కుమారుడా సిగ్గుమాలి అడిగాడు. మాటికి అడిగాడు, బుద్ధి లేకుండా అడిగాడు. ఏమని? అయ్యా అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమండి? మాటికి అడిగాడు సిగ్గుమాలాడు. అడిగితే దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడమ్మా? కళ్ళు లేవు కానీ చాలా గట్టిగా అరుస్తాడు. మార్కు సువార్త 10:46లో ద బ్లైండ్ మన్ వాజ్ రోరింగ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47 వచ్చినారు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వస్తూ ఉండగా తిమయి కుమారుడగు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన పడి ఉండెను. వీడు నజరేయుడని యేసుని వాడు విని దావీదు కుమారుడా యేసు ఊరిక ఎందుకలా కరుస్తావు? గుడ్డోటికి ఏం చేస్తాం? మాట కరిస్తే గసురుతాం. అరే నాకేం పని లేదురా, వచ్చినట్టు కొండ మాట కరిస్తే ఏమంటాడు? గసురుతావు. నువ్వు గుడ్డోడి కానీ మమ్మల్ని అందరూ గుడ్డోలు చేసేస్తావా అని అరుస్తాడు. నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకోండమని వీళ్ళు అందరూ వచ్చిన సంఘస్థులు అందరూ కూడా ఊరుకోమంటాడు. అనేకులు వారిని గద్దించిన వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వస్తున్నాడు. ఊరుకోమంటే ఇంకెక్కువ అయిపోతుండే. ఎవరికైనా అంత కోపం వస్తుందండి. తీసిపెట్టి ఒక్కటి లాగుదమన్నట్టు అంటారు. కానీ యేసయ్య మాత్రం లాగలేదు, లెంపలేయలేదు. యేసయ్య మాత్రం ఏమీ చేయలేదు. కానీ ఒకటి చేశాడు. నీకు ఏం కావాలి? ఎందుకలా గరుస్తాను ఏదో చెప్పు అంటే ఈ కళ్ళు పోయి గబోదు. నేను ప్రపంచంలో ఏది జరుగుతుందో నాకు తెలియదు
కాబట్టి నాకు ఇదేదో చేస్తే చాలని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి. అడిగినప్పుడే మనం పొందుకుంటాం. విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి, దేవుని దగ్గర నిరీక్షణతో అడగాలి. కాబట్టి అడగండి, దేవుని దగ్గర పొందుకోండి. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలు ఆశీర్వదించండి కాక. ఆమె మన మధ్యలో మరి నాగేంద్రు వచ్చి ఒక 10-15 నిమిషాలు వాక్యం అందిస్తారు. క్లుప్తంగా క్లుప్త వాక్యం అందించేవారు ధన్యులు, మరలా పిలవబడుదురు అన్నారు పెద్దవి. దేవుని నామానికి వందనాలు. ప్రియులారా, మనము ప్రతి దినము దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారము. అలాగే కొన్ని సందర్భాల్లో చాలాసార్లు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కానీ దానివల్ల మనకి ఉపయోగం ఉందా లేదో ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటారా, మనము ప్రతిరోజు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యం చదువుతుండేటప్పుడు ఆ వాక్యంలో నాతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏమి హెచ్చరిస్తూ ఉన్నాడు మార్చుకోవాలి, నేర్చుకోవాలి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అదే మనకి దేవుని యొక్క పాఠం. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యములు, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 115వ పేజీ 116వ పేజీ 34వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం. మరియు అందరూ బైబిల్ తీయండి. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, దావీదుకు అనుగ్రహించిన వరములంట, పవిత్ర వరములు. బైబిల్లో ఎన్ని వరాలు ఉన్నాయండి? దేవుడు మనకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు 9 వరములు ఉన్నాయి. అవి మనము చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది బుద్ధివాక్యం అనే వరము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ 8 నుంచి 10 వరకు చదువుతాను చూడండి. యాలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమైన ఒక వరం ఉంటుందంట. రెండోది మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే వరము దేవుడు ఇస్తాడంట. ఇంకొకనికి మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, వాక్యం వినుట ద్వారా విశ్వాసం కూడా కలిగే వరాన్ని ఒకరికి దేవుడు ఇస్తాడంట. ఆ తర్వాత మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచే వరం కూడా, నువ్వెవరి గురించినే రోగుల మీద చేసేటప్పుడు వారు స్వస్థపరిచే వరాన్ని కూడా దేవుడు ఇస్తాడంట. ఇంకోటి మరి చూస్తే మరి ఒకనికి అద్భుత కార్యాలు చేసే శక్తి. నువ్వు ప్రార్థనతో నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వు ప్రార్థనతో నీ జీవితం ఎలా అతలాకుతలం అయిపోతా ఉంది, నువ్వు మార్చుకో అని చెప్పే ఆ యొక్క వరాన్ని దేవుడు ఇస్తాడంట. ఆ తర్వాత మరి ఒకనికి ప్రవచన వరం ఇస్తాడంట. అంటే దేవుడు చూపిస్తాడు రాబో దినాల్లో ఏం జరుగుతుంది, రాబో దినాల్లో నీ యొక్క జీవితం ఏంటి అనే వరాన్ని ఇస్తాడంట. ఇంకొకరికి మరి ఒకరికి ఆత్మల వివేచన, నువ్వు ఏ పాపానికి బంధింపబడి ఉన్నావో, నీలో ఏ పాపం ఉందో ఆ వరం ఇస్తాడంట. మరి ఒకరికి చూడండి నానా విధములైన భాషలను, నువ్వు ఏ భాషలో మాట్లాడిన అర్థం చేసుకునే వరం కూడా దేవుడు ఇస్తాడంట. మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి, అంటే నువ్వు ఒకవేళ ఏదో కళ్ళగంటావు, ఆ కళ్ళగన్నప్పుడు దాని భావం నీకు తెలియదు, దాని ఆలోచన నీకు తెలియదు, వాటిని కూడా వివరించే శక్తి దేవుడు ఇస్తాడంట. చూడండి మరి ఒకరికి భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? కింద వచనంలో అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున చేయి ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేస్తాడంట. ఎవరికి ఇస్తాడండి ఆ వరాలు? దేవుని ఇష్టడుగా ఎవరైతే బ్రతుకుతారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి యొక్క వరాలు దేవుడు ఇస్తాడు. కొంతమందికి వివేచన వరము, జ్ఞాన వరము, భాషల వరము, నీ యొక్క బాధల వరం. నువ్వెవరి కుటుంబానికి కొరకు ప్రార్థన చేసినా, నువ్వెవరి కుటుంబానికి వెళ్ళి వారి కొరకు నువ్వు అంగలార్చినా దేవుడు నీకు దర్శనం ద్వారా చూపిస్తూ ఉంటాడు. ఇలా రకరకాలుగా దేవుడు మనుషుల్ని వాడుకుంటూ ఉంటాడు. అయితే ఈ 9 వరాల గురించి దావీదు చెప్పట్లేదు. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? దావీదుకు అనుగ్రహించిన 9 వరములు కాకుండా నేను మరి ఒక వరాన్ని అడిగాను, అవే నాకు ఎంచబడి ఉన్నవని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మనం చూసుకోవాల్సింది ప్రియులారా, ఆ దావీదు అడిగిన వరములు ఏంటి అనేది ఉదయకాల సమయంలో మనము చూసుకుందాం. నీవు నేను మన జీవితాల్లో ఆ వరాలు ఖచ్చితంగా కావాలి. మొట్టమొదటి వరం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవుని యొద్ద ఒక వరం అడుగుతూ ఉన్నాడంట. ఆ వరాన్ని దావీదు గారు వెతుకుతూ ఉన్నారు. ఏంటనండి అది? చదువుదాం కింద. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆయన మొట్టమొదటి వరము ఏమడిగాడండి? నేను ఆయన ప్రసన్నత చూడాలి, దేవుని మందిరంలో నేను నివసించాలి అని ఆయన వరాన్ని అడిగాడంట. మనమైతే దీన్ని వరం అంటామండి. వరం మనం కోరిక అంటాం. ఎందుకంటే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేయాలి, అది మనం అనుకునేది. మనం కోరుకుంటుకుంటాం. దావీదు మహారాజు ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే ఇది వరం అని అడుగుతున్నాడు. అయ్యా నేను ఒక్క వరం అడిగితేనయ్యా, అదేంటంటే నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ఆలయంలో నేను ధ్యానించాలి, అంతేకాక నా జీవిత కాలం అంతయు నేను నీ మందిరంలో ఉండాలి. ప్రియులారా, మనలో అటువంటి వరం మనము దేవుణ్ణి అడగాలి. మొట్టమొదటిగా ఏమని అడగాలి? ప్రతి దినము నువ్వు దేవుణ్ణి ఆ వరాన్ని అడిగితే అప్పుడు దేవుడు నీకు ఆ వరాన్ని దయచేస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఆ వరం దయచేస్తే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రియులారా? అప్పుడు నీవి లోక సంబంధమైన కార్యాలు ఎన్నున్నప్పటికీ దేవుడు నీవు అడిగిన దాన్ని బట్టి ఆ వరం దయచేశాడు కనుక నీవు ఆ టైంలో ఎన్ని పనులను ఆకర్షణంలో అయినా నా దేవుని మందిరానికి నేను వెళ్ళాలని నీకు ఆలోచన పుడుతుంది. ఆఖరి క్షణంలో నేను నా దేవుని రుచి చూడాలి, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి, నాతో ఏం మాట్లాడుతున్నాడో, పాటల ద్వారా నాలో ఏమి ఉచ్చరిస్తూ ఉన్నాడో, నాలో ఉన్న పాపాన్ని ఎలా తొలగిస్తాడనే ఆలోచనతో దేవుడు నిన్ను మందిరానికి తీసుకొని వస్తాడు. కనుక దావీదు అడిగిన మొట్టమొదటి వరం ఏంటంటే నీ మందిరంలో నేను నివసింపజేయాలి. మనం ఈ ఉదయకాల సమయంలో ఆ వరాన్ని తీసుకుందాం. 9 వారాలు దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎక్కువగా నువ్వు మోకరించి అడిగితే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా అందరికీ దేవుడు వరాలు దయచేస్తాడు. ఎందుకంటే మనం కూడా అడగాలి దేవుణ్ణి. ఇప్పటికి ప్రభువా నాకు స్వస్థత వరం దయచేయి, ప్రభువా నాకు జ్ఞాన వివేచన వరం దయచేయి, అయ్యా ప్రేరేపించే చూడండి, మీరు స్వస్థత వరం గురించి అడిగారు అనుకోండి, దేవుడి వరాలన్నీ దయచేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు స్వస్థత వరం నీకు ఇచ్చాడంటే నీకు ముందు ప్రేరేపణ కలగాలి, నీకు ముందు వారి గురించి బయలుపరచబడాలి. వాళ్ళ ఇంటిలో, వాళ్ళ కుటుంబాల్లో, వారి సంఘంలో ఏమవుతుందో దేవుడు చూపిస్తాడు. అప్పుడు దాన్ని బట్టి నువ్వు స్వస్థతలు దయచేయగలవు ప్రియులారా. కనుక మనము అవన్నీ వరాల కన్నా ముందుగా మనం చేయవలసిన వరం ఏంటంటే దేవుని మందిరంలో మనము నివసింపజేయాలి. ఇక్కడ ఎంతమంది అండి? సుమారు ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం అంతట్లో నేను ఒక్కరోజు కూడా దేవుని మందిరంలో లేను అనేవారు చాలామంది ఉన్నాం. ఎందుకంటే మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ నువ్వు ఆ వరాన్ని పొందుకుంటే దేవుని మందిరానికి ఖచ్చితంగా నువ్వు పరిగెట్టుకుంటూ వస్తావని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే చాలామంది అయ్యా నా బంధువులను బట్టి నేను రాలేకపోయాను, నా స్నేహితులు బట్టి నేను రాలేకపోయాను, నా ఆలోచనలు బట్టి, నా తలంపులను బట్టి, నా పనులను బట్టి నేను దేవుని మందిరం అడుగు పెట్టలేకపోయినా అనేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి ఎప్పుడైతే ఈ దావీదు మహారాజు వలె అయ్యా ఒక్క వరం అడిగితే అదేంటంటే నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ఆలయంలో నేను ధ్యానించాలి, నీ మందిరంలో నేను ఒక్క దినం గడపాలని ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆ వరాన్ని దయచేస్తాడు ప్రియులారా. అప్పుడు ఈ మందిరంలో నీవు చక్కబడతావు, నీ యొక్క జీవితం బాగుపడుతుంది, దేవుని మాట వింటే నీ బ్రతుకు మార్చుకోగలుగుతావు. కనుక మనం మొట్టమొదటిగా దేవునికి ఈ వరం అడగాలి. అప్పుడు దేవుడు మనలోకి చేరి ఈ వరాన్ని మనకి దయచేస్తాడు. అయితే దావీదు మహారాజు అడిగిన రెండో వరం చూద్దాం ప్రియులారా. 119వ కీర్తన 56వ వచనం చూసుకుందాం. 119వ కీర్తన 56వ వచనం, పేజీ నెంబర్ 517. 119వ కీర్తన 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అని దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఏంటి వరం అండి? ఫస్ట్ వరం ఏంటి? నీ మందిరంలో నేను నివసింపజేయాలని నాకు వరం దయచేయమన్నారు. రెండో వరం ఏంటంటే ప్రియులారా, నీ ఉపదేశము, దేవుని వాక్యాన్ని వినే వరం కావాలంటున్నాడు. చాలామంది ఇక్కడ కూర్చుంటున్నాం కానీ మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. చాలామంది దేవుని సన్నిధికి వస్తామన్నారు కానీ వాక్యం, ఇప్పుడు సేవకులు ఎంత వాక్యం చెప్పినా సాయంత్రం అయ్యేసరికి మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉపదేశ వరం మనకు లేదు. ఆ ఉపదేశ వరాన్ని మనం ఎప్పుడైతే
పొందుకుంటామో దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఎందుకంటే అప్పుడు ఈ సేవకులనే కాదు, నేననే కాదు, మన దగ్గరికి వచ్చిన అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు వచ్చి నీకు వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించవు. ఎందుకంటవా ఆ ఉపదేశంలో సత్యమేదో. అందుకే ఒక భక్తుడు పాడాడు, ఏమని పాడాడండి? ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో తెలుసుకో సోదరా, గమనించుకో సోదరా, యోచన చేయరా. ప్రభు యేసునే నమ్మరా. మనము ఎవరు చెప్పింది నమ్మలేం. ఎందుకంటే ఏది సత్యమో, ఏది విచిత్రమో, ఏది గమ్యమో, ఏది పరలోకమో మనం తెలుసుకుంటాం. ఎలా తెలుసుకుంటామంటే ఈ ఉపదేశం అనే వరాన్ని మనకు దేవుడు దయచేసినప్పుడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 180వ పేజీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మెట్టుకు సహోదరులారా, ఏది ఏ యోగ్యమైనను ముప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరో చెప్పిన వాక్యాన్ని మనం వినటం కాదు, అది సత్యమా కాదా. ఎవరో చెప్పింది కొంతమంది ప్రసంగాలు, ఎందుకంటే ఆ వాక్యాన్ని పక్కన పెట్టి నానా పోయిన విధములైన మాటలు చెప్తారు. వారి గురించి వారు పొగుడుకుంటారు, వారి గురించి వారు డప్పు కొట్టుకుంటారు. ఎందుకంటే అదిగో కథను తెచ్చి ఆ కథ రూపంలో ఎమోషనల్ తెప్పించేసి బాధ కలిగించి ఏడుపు వచ్చేటట్టు రీతిగా ప్రసంగాలు చెప్తారు. అవన్నీ నీకు అవసరం లేదు. నీవు దేని కొరకు దేవుని సన్నిధికి రావాలంటే ఉపదేశం కొరకు రావాలి, దేవుని వాక్యము కొరకే. అనవసరమైన ప్రసంగాలు మనకు అవసరం లేదు ప్రియులరా. దేవుని వాక్యం ఏమైనా ఉంటుంది, ఈ చూడండి, నా యందున్నట్టు ఏవి వింటారో ఏవి చూచుతారో అట్టి వాటిని చేయడం, అప్పుడు మాత్రమే మీకు సమాధానం కలుగుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ వాక్యం విన్న వాక్యానికి నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. అప్పుడు నీ వాక్యం నీ హృదయంలో నిన్ను నడిపిస్తుంది. ఆ నడక ద్వారా నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది. కనుక దావీదు మహారాజు అడిగిన 2వ వరం ఏంటండి? ఉపదేశాన్ని అంగీకరించే వరం అడిగాడు ప్రియులారా. మొట్టమొదటి వరం ఏంటి? నీ సన్నిధిలో నేను ఉండటానికి ఆ వరాన్ని నాకు దయచేయి. 2వది నీ ఉపదేశాన్ని అంగీకరించే వరము నాకు దయచేయి అన్నాడు. ఇక 3వ వరం చూసుకుందాం. 3వ వరం ఏంటండి? దైవభక్తి సంబంధమైన వరం. ఎందుకంటే దైవభక్తి సంబంధమైన వరం మనలో ఉంటే 2 పేతురుకు రాసిన పత్రికలో ఉంటుంది అది. ఎందుకంటే 2 పేతురు 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. 219వ పేజీ, 219వ పేజీలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-3 వచనాలు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు దాసులకు అపోస్తలునైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క చూడండి నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును సంపాదించే వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఏమని చెప్తా ఉన్నాడు? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞానమూలంగా ఆయన దైవశక్తి, జీవమును, భక్తిని కావలసిన అన్నింటినీ మనకు దయచేయుచున్నందున నీవెప్పుడైతే దేవుని మందిరంలో కోరుకు ఉండాలి అని ఒక వరం అడుగుతావో, 2వది అయ్యా నీ ఉపదేశం నాకు బోధించే భాగ్యాన్ని వినే గ్రహింపు నాకు దయచేయమని వరం అడుగుతావో అప్పుడు ఏమైనా వరం దయచేస్తారంటే 3వ వరము దైవశక్తి, జీవ సాధనమైన శక్తిని దేవుడు దయచేస్తాడంట ప్రియులారా. ఇది 3వ వరం. ఈ 2 నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మాత్రమే దేవుడు నీకు నీ యొక్క జీవితాన్ని మార్చే వరం దేవుడు దయచేస్తాడు. అప్పుడు దయచేసేటప్పుడు ఆయన మాటలు నెరవేరుస్తూ ఉంటాడు. నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆనాడు అప్పుడు ఎవరికి చెప్పారండి? అబ్రహాముకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్రహామా నువ్వు లే, నీ దేశం నుండి 12వ అధ్యాయం 1వ వచనంలో నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ కన్నవారి ఇంటి నుండి నువ్వు లేచి నేను చూపించే కనాను దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఇక్కడ అభివృద్ధి చేస్తాను. అక్కడ అబ్రహాం ఏమన్నాలండి? అయ్యా నాకు ఇక్కడ ఆయిస్తుంది, అయ్యా నాకు ఇక్కడ అంత భూమి పొట్లు పొలాలు అన్నీ ఉన్నాయి. అటువంటి సమయంలో నా కన్నవారిని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని వదిలి నేను ఎలా వెళ్ళిపోతానని అన్నాను. కానీ
దేవుడు నాకు వెళ్ళమన్నాడు, ఆశీర్వదిస్తున్నానని చెప్పి మాట విన్నాడు. విశ్వాసముతో తన వెంబడి నడిచాడు. ప్రియులారా, నడవగానే ఏమన్నాడు? నడిచిన వెంబడి ఆయనకి ఆస్తి వచ్చిందా, ఐశ్వర్యం వచ్చిందా? 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం పడ్డాడు. మన జీవితాలు కూడా అంతే. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, తిరిగిన తర్వాత దేవుని మాటను బట్టి నువ్వు నడిస్తే, దేవుని మాటను బట్టి నువ్వు నడుచుకుంటే మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మనం ఎన్ని రీతిలుగా ఉన్నా సరే దేవుని శక్తి మనల్ని తాకదు. దేవుడు గొప్పవాడని మనకు తెలుసు. ప్రార్థన చేస్తావు కానీ ఏం లాభం? ఉదయకాలం ప్రార్థన చేస్తావు, సాయంత్రం పాపం చేస్తావు, ఆ ప్రార్థన నీలో ఫలించట్లేదు. పాపానికి దూరంగా ఎవడైతే పరిగెడతాడో వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఆ రోజు యోసేపు ఏం చేశాడండి? యవనస్తుడు, భయంకరమైన పాపం. ఇతను పాపానికి దూరంగా ఉన్న పాపం మాత్రం ఇతని దగ్గరికే పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు, అయ్యో ఎట్టి కార్యము నేను ఎలా చేయగలను? నా దేవునికి విరోధంగా ఈ లోకంలో ఎవ్వరూ చూడట్లేదు కానీ నా దేవుడు చూస్తున్నాడు, ఈ పాపానికి నేను ఎలా పడిపోగలనని పరిగెట్టాడు. పరిగెట్టిన తర్వాత అలా పరిగెట్టిన యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని స్తోత్రం. మన జీవితాలు కూడా పాపాన్ని అంటిపెట్టుకుని జీవించకుండా పాపానికి దూరంగా జీవిస్తూ దేవుని ఉపదేశాన్ని ఎవరైతే వింటారో వారిని దేవుడు ఇక్కడ చెప్పిన రీతిగా ఏమని చెప్తా ఉన్నాడండి? భక్తినికి కావలసిన జీవమును దేవుడు దయచేస్తాడట. ఆ భక్తికి కావాల్సిన జీవం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో వరాలు తీసుకోవాలి. ఆ వరంలో మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఉండాలి, రెండోది ఆయన ఉపదేశం వినాలి, మూడోది భక్తికి సంబంధించిన జీవితం మనం జీవించాలి. ఇక ఆఖరిగా మనం ఒక వరం చూసుకుందాం. ఆ పరిశుద్ధాత్మనే ఆయన వరంగా అడిగాడు. ప్రియులారా, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒకసారి చదువుకున్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, పేజ్ నెంబర్ 104. అక్కడ చూడండి, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ద పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పి సాక్ష్యం ఇచ్చాడంట. ప్రియుల కింద వచనాల్లో ఉంటుంది. ఎందుకంటే మనకే కాదు, మన కుటుంబాలకే కాదు, మన యొక్క బంధువులకే కాదు, మన జీవితం మొత్తం దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మను ఆయన వరంగా అడిగాడు. దావీదు మహారాజు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే ఆయన దగ్గర ఉంటే నాకు ఆ దేవుడు కాదయ్యా, నాకు ఆ పరిశుద్ధాత్మనే వరంగా దయచేయమన్నాడు. అటువంటి వరాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయుదును అని చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పాపం చేసినప్పుడు, మనం మోసం చేసినప్పుడు ప్రియులారా, కనుక ఈ లోకంలో మనకి ఎవరు చూడకపోయినా ఏ చిన్న అబద్ధమైనా ఏ చిన్న దుష్టకార్యమైన దేవునికి అసహ్యకార్యమైన ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు అని గ్రహించుకొని దేవుని సన్నిధిలో మెలిగితే దేవుడు మనకి వరాలు దయచేస్తాడు. మొట్టమొదటిగా ఏ వరం అనేది చెప్పానండి? మనము కూడా ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని మొట్టమొదటి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నీ సన్నిధిలో నివసింపజేయి వరాన్ని నాకు దయచేయని అడగండి. రెండోది, నీ ఉపదేశాన్ని నేను గ్రహించి దాని అనుగుణంగా నడిచే వరము నాకు దయచేయండి. మూడోది, దైవభక్తి సాధనం. నా కుటుంబము నా జీవితం చెడిపోతుందేమో, ఒకవేళ నా కుటుంబము నీ యొక్క భక్తి సాధనలో నిలవలేకపోతుందేమో, ఆ వరాన్ని దయచేయమనండి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మన వరాన్ని మీకు ఇస్తాడు. అప్పుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. మరణాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. దేవుని సన్నిధిలో ఉండే వరము, ఉపదేశము వినే వరము, ఇంకా దైవభక్తి సంబంధించిన వరము, దైవ శక్తిని పొందుకునే వరము. కాబట్టి వరాలు చాలా ప్రాముఖ్యమైనవి. వరాలు ఉంటే ఫలాలు వస్తాయి, ఫలాలు ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మరి దేవుని సన్నిధిలో అవేవి లేకపోతే మనం ముందుకు సాగలేం. కనుక ఈ సమయంలో మరి చక్కని పాట, ఒక పల్లవి 2 చరణాలు విందాం.
మన మధ్యలో మరి దీవెన వచ్చి ఒక పల్లె ఒక చరణం పాడు, 2 చరణాలు. హల్లెలూయా. 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 ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, యెస్సేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, యెస్సేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని సన్నిధిలో మరి ఎంతో విలువైన సమయానికి వచ్చాం. ఎత్తబడిన ఆ మాటల గురించి ప్రభు పాదాల దగ్గర చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి సొలొమి గారి ప్రార్థనలు నడిపి ముందున్న వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన దేవా, నీ కొందరు ప్రభునికి స్తోత్రం నాయన తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా తండ్రి, ఇంకా సమయం నుండి ప్రభా తండ్రి నువ్వు ఎంతగానో కాసి కాపాడని తండ్రి, నీ కొందనాలు ఇంతవరకు నువ్వు పాటల్లో ఉన్నావు తండ్రి. నీ కొందనాలు దేవానికి స్తోత్రం, నా గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన తండ్రి. ప్రభా నాయన ఆరాధనలో కూడా మీరు ఉన్నారు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. నా యేసు నీకే వందనములు, నా దేవా నీకే స్తోత్రములు నాయన తండ్రి. నా రాజానికి స్తోత్రములు నాయన తండ్రి. ప్రభా నాగేంద్రని నిలబెట్టుకొని ప్రభా తండ్రి నీ వాక్యంలో ప్రభా నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. వరాల గురించి నాయన ప్రభా ఈరోజు నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి. అవును తండ్రి, మాకు అది కావాలి ఇది కావాలని అనడం కాదు కానీ ప్రభా నాయన, నీ సన్నిధికి వచ్చే వరం మాకు కావాలి ప్రభా. నీకు వందనాలు నాయన. నా యేసు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధికి వస్తే ప్రతి ఒక్క వరము ఇస్తావు తండ్రి. నా దేవానికి స్తోత్రములు నాయన. నీ ఉపదేశం ప్రభా తండ్రి మాకు కావాలి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. రాజానికి స్తోత్రములు తండ్రి. మేము అడగాల ప్రభా నాయన. నా రాజా నీకు వందనాలు, నా ప్రభువానికి స్తోత్రములు నాయన తండ్రి. ప్రభా నా రాజా అలాగే నాయన తండ్రి, మా రక్షణ కూడా మేము ఎలా ఉండాలి ప్రభా, మేము ఏమవుతామని ప్రభా తండ్రి మేము వరం అడగాలి ప్రభా. నీకు వందనాలు నాయన. మా ప్రతి ఒక్క వరాలు నీ గురుని మేము అడిగినప్పుడు ప్రభా, నీలో మేము జీవించినప్పుడు ప్రభా నా యేసు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క వరాన్ని మాకు ఇస్తావు తండ్రి నాయన. నా దేవా నీకు వందనాలు, నా ప్రభా నీకు స్తోత్రములు నాయన తండ్రి. ఆ బిడ్డను కూడా దీవించండి. ఇంకా నీ వాక్యం ఎంత లెక్క అయితే ఇంక చెప్తాడో ప్రభా తండ్రి, ప్రతి ఒక్క హృదయంలో నాటబడ్డానికి సాయించండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఇంకా మేమే కాదు ప్రభా నాయన, నీకు మేము తెలుసుకోవడమే కాదు ప్రభా తండ్రి, ఇంకెంతో మంది ఉన్నారు ప్రభా
ప్రభా నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి నీలో తండ్రి రుచి చూపించి ప్రభా నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు నాయన. నా దేవానికి స్తోత్రం నాయన. అయ్యగారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా నాయన తండ్రి. మీరు ఏ వాక్యం మాట్లాడబోతున్నారో ప్రభా తండ్రి, ఆ వాక్యం మేము ఇని విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా ఆ రీతిగా జీవించడానికి సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. నా దేవానికి స్తోత్రములు ప్రభా నాయన. ఎక్కడికొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరు పేరుని దీవించండి. ఎవరికి అవసరం మీరు తెలుస్తుంది ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నాయన తండ్రి. ఇగో నాయన ఈ వాతావరణం కూడా మంచిగా దయచేయండి ప్రభా. మిరవనారులు అందరము పోసి ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. మంచిగా పుట్టడానికి సాయించండి తండ్రి. నీకు వందనాలు. మంచి పుట్టి ఫలించడానికి సాయించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన తండ్రి. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఇగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అయ్యగారు అమ్మగారు ఇచ్చిన బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆ కుమార్తెకు కూడా మంచి జ్ఞానం బుద్ధి ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. నీకు వందనాలు. నా దేవానికి స్తోత్రములు నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. నా దేవానికి స్తోత్రములు ప్రభా తండ్రి. నా కుటుంబం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము తెలిసిన దేవుడు తండ్రి. నీకు వందనాలు. నా దేవానికి స్తోత్రములు నాయన తండ్రి. మాకేం కావాలి ఏం ఇవ్వాలో నీకు తెలుస్తుంది. నీకు వందనాలు. మేము చేస్తున్న పంటలో తండ్రి పనులు ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి ప్రభా. ఆయన మమ్మల్ని ఆరోగ్యపరచండి తండ్రి. నన్ను కూడా తండ్రి దుష్టుడైతే మా ఇంటి పట్ల ఏదో ఒక విధంగా తండ్రి ప్రభా చోటు చేసుకుంటాండి. అయ్యో నాకు కూడా తలవాద నుండి విడిపించండి. ఒంట్లో ఉన్న తండ్రి ప్రభా వాదన నుండి విడిపించండి. నా భర్త కూడా కాలు నొప్పి నుండి విడిపించండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఆ యంత్ర గాయమే కానీ ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి. అది ఎంత మందులు వేసినా తగ్గడం లేదు ప్రభా. మీరు ముట్టండి, స్వస్థతను దయచేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వాదంతో కూడా ప్రభా నీలో మా అందరము ఉండడానికి సాయించండి తండ్రి. ఎంత లెక్కైతే నేను నమ్మిన వారు నమ్మని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించి మా అందరితో ఉండి నీ ఆశీర్వాదంతో నింపి నడిపిస్తావని దీవిస్తావని యేసు ఉన్నతమైన నామమున స్తుతించడానికి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. చాలా వందనాలు. చక్కని ప్రార్థన సహకారాన్ని చక్కని మాట్లాడి వినిపించిన, చక్కని మాటలు అందించిన మరి నాగేంద్రకు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన జీవితాలని మనం సరిచేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన సమయము. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి సమయంలో ప్రభు పాదాల దగ్గర మనముండి నేర్చుకోవడానికి మనం అందరమే ఇష్టపడుతూ ఉన్నాం. కమ్ బిఫోర్ ఈజ్ ఎ ప్రజెన్స్ విత్ సింగింగ్. పాటల పాడడంలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉంది. కమ్ బిఫోర్ ఈజ్ ఎ ప్రజెన్స్ విత్ సింగింగ్. కీర్తన 100వ కీర్తన 2వ వచనంలో భక్తుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలండి. ఏం చేయాలట? కమ్ బిఫోర్ ఈజ్ ప్రజెన్స్ విత్ సింగింగ్. కమ్ బిఫోర్ ఈజ్ ప్రజెన్స్ విత్ సింగింగ్. సంతోషగానము చేయుచు దేవుని సన్నిధికి రండి. ఊసురమ్మనుకొని సనుగుకొని గొనుక్కొని బాధపడుతూ వేదన చెందుతూ ఏదో పోగొట్టుకున్నట్టు మన దేవుడి దగ్గరికి రాకూడదు. ప్రియులరా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా రావాలి. ఎక్కడికైనా ఏమండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారండి? సావు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెత్ అండ్ మ్యారేజ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ డెత్ అండ్ మ్యారేజ్? వివాహానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అలాగే వెళ్తారు? చావు దగ్గరికి ఎందుకు వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తారండి? కానీ చావు కంటే వివాహం కంటే గొప్ప విలువైనది దేవుని సన్నిధి. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అందుకుంటే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు, కమ్ బిఫోర్ ఈజ్ ప్రజెన్స్ విత్ సింగింగ్. కమ్ బిఫోర్, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కమ్ బిఫోర్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సంతోషగానము చేయించు దేవుని దగ్గరికి రావాలి. ఉత్సాహగానము చేయించు దేవుని దగ్గరికి రావాలి. ఆనందగానము చేయించు దేవుని దగ్గరికి రావాలి. ఆర్భాటాలు చేయించు దేవుని దగ్గరికి రావాలి. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసుకోవాలి, ఉన్న వరాలన్నీ తీసుకోవాలి, ఫలాలన్నీ తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, యువర్ ఫ్యామిలీ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్డ్.
మొదటి సమూయేలు గ్రంథము 10:19 మొదటి సమూయేలు గ్రంథము, ఈజ్ యువర్ ఫ్యామిలీ. అధ్యాయము 19 మొదటి సమూయేలు గ్రంథము. ఆయనను మీ దుర్దశలన్నిటి నుండి విడిపించితివి. ఇంకా ఆయన మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకనిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. సమూయేలును అడిగి ఉన్నారు, అయ్యా మాకు రాజు కావాలి, మా దినములు బాగులేవు, మా పరిస్థితులు బాగులేవు, మా యొక్క బ్రతుకులు బాగులేవు, మా యొక్క బ్రతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు, మాకు ఏలడానికి ఒక రాజు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రియులరా, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పును మీ కుటుంబముల చొప్పును మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. మీకు రాజు కావాలంటే మీరు నా దగ్గరికి కుటుంబాలతో రావాలి. మీకు మేలు జరగాలంటే మీరందరూ నా దగ్గర కుటుంబాలతో రావాలి. ఓ భర్త, ఓ భార్య, ఓ పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు మేలు జరగాలంటే, మీకు రాజు కావాలంటే, మీకు అభిషేకం రావాలంటే, మీకు వరాలు కావాలంటే, మీకు ఫలాలు కావాలంటే, మీకు ఆశీర్వాదాలు కావాలంటే మీ కుటుంబాలతో కూడా ఇక్కడ కండిషన్ పెట్టాడు. మాకు రాజు కావాలని ప్రజలు అడుగుతుంటే ప్రజలందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరంతా అక్కడున్న వ్యక్తి ఏం చెప్తున్నాడు, మీరు అందరూ దేవుడి దగ్గరికి రావాలి. మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే మీ కుటుంబాలకి ఆయన అంటూ ఉన్నాడు ఏంటని, యువర్ ఫ్యామిలీ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్డ్. దేవుడి దగ్గరికి మీరు రావడం నేర్చుకోవాలా, దేవుడి దగ్గర వండడం నేర్చుకోవాలా, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవడం నేర్చుకోవాలా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి ఇప్పుడు చదవబడినటువంటి కీర్తన గ్రంథములో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 128వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం త్వరగా. 128వ కీర్తన మొదటి వచనాన్ని, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ప్రియులరా, యెహోవా త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. మరి మన యొక్క అంశములో ఎవరు ధన్యులు? ప్రకటన గ్రంథములో ఏమండి మరి ధన్యతల గురించి మనము నేర్చుకుందాం. కీర్తన 128 కీర్తన మొదటి వచనం ప్రకారము ధన్యతలు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి ధన్యతలు ఉన్నాయి. ఎవరు ధన్యులు? ఎందుకు ధన్యులు? ఎలా ధన్యులు? వారు ఎలాగా దేవుని చేత ధన్యతలు పొందుకొని దీవించబడ్డారు. త్వరగా మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథంలోనే నేను చెప్తానన్నీ కూడా ఆ ప్రకటన గ్రంథాన్ని చివరి గ్రంథాన్ని తీసి ఉంచుకోండి. అందులో ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఎంతో బలమైన విషయాలు, ఎంతో మేలుకరమైన విషయాలు అందులో వ్రాయబడి ఉన్నాయి. ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగంలోని ప్రకటన గ్రంథం 1:3 చదవండి. ప్రకటన గ్రంథము 1:3 సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడు అందరూ ధన్యులు. గైకొనాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. ఇది భయంకరమైన దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు తప్పించుకోగలవు. వాక్యం లేదనుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే ఉరిపోసుకోవడానికో, బండి కింద తలెట్టడానికో ఎక్కడికో దగ్గరికి పారిపోతుంటావు. సమస్యలు తట్టుకోలేవు.
నువ్వు సమస్యలు తట్టుకోవాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ బ్రతుకు బాగుపడాలంటే, నీవు చేసిన వ్యవసాయము, నీ వ్యాపారము, నీ యొక్క కుటుంబము బాగుపడాలంటే నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఈ ప్రవచన వాక్యములను వినివాడునో వాక్యమును గైకొనివాడు. వాక్యాన్ని గైకొనాలి. ఏమండి, వాక్యాన్ని గైకొనాలి వద్దా? 7లో నెంబర్ 1 ఇది. ద ఫస్ట్ 1 ఈజ్ ఏంటి? వాక్యమును గైకొనాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి, నీ మనసులో ఉంచుకోవాలి, నీ జీవితంలో ఉంచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థంలో చూసుకోవాలి. అర్థంలో చూసుకుంటే కానీ నీకు అర్థం కాదు. అయ్యగారు చదివాను కానీ నాకు అర్థం కాలేదు అంటారు. కానీ అర్థంలో చూసుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది తప్ప, ఏమండి ఏదో చదివిసాం మరి నాకు అర్థం కాలేదని విడిచిపెట్టక కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అతడు దేవుని వాక్యమును గూర్చి చూడండి 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యుడు. ధన్యుడు. ఎవరు ధన్యులండి? దేవుని వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు. ఈనాటి దినాల్లో అయ్యా ఎంత డబ్బు ఉన్నోళ్ళు ధన్యులు, అంత డబ్బు ఉన్నోళ్ళు ధన్యులు, ఎంత బంగారం ఉన్నోళ్ళు ధన్యులు. 5 కేజీలు 500 కేజీలు బంగారం ఉంది, 5 లక్షల రూపాయలు ఉంది, ఇంకా చాలా మంచి మంచి మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, అంబేసిడర్ కారులు ఉన్నాయి, బెంచ్ కారులు ఉన్నాయి. వాళ్ళు ధన్యులను అనుకుంటున్నారేమో. కానీ దేవుని దృష్టిలో వాక్యమును గైకొని వారు ధన్యులు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినివారు ధన్యులు. ఈ వాక్యమైన నీ జీవితంలో ఉంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. నీకు చచ్చిపోతాం అనుకున్నప్పుడు, నీకు వచ్చినప్పుడు, నీకు భయంకరమైన శ్రమలు చుట్టుకున్నప్పుడు, నీ కళ్ళంట కన్నీళ్ళు సుడిగొండాలు తిరుగుతున్నప్పుడు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది. ఒక వ్యక్తికి ఏ హాని చేయకుండా, ఏ బాధ లేకుండా అనవసరంగా ఆయన్ని ఇరికించి కోర్టులో మర్డర్ కేసు కింద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఒక మంచి వ్యక్తిని ఏం చేశారమ్మా? ఆయన చాలా మంచోడు, ఏ గుడ్ పర్సన్. చాలా మంచి వ్యక్తికి ముద్రేసి, ఆ ముద్ర ఆయన చేయని నేరానికి, ఆయన చేయని పాపానికి, ఆయన చేయని హత్యకి ఆయన తీసుకెళ్ళి కోర్టులో ముద్దాయిని అరెస్ట్ చేశారు. ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, ప్రాణమిల్లి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరికి ఏ నేరం చేయలేదు, ఎవరికి ఏ ఘోరం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని ఏమీ అనలేదు. కానీ నేను చేయని నేరానికి నాకెందుకు ప్రభా ఈ సంఖ్యలు, నాకెందుకు ప్రభా ఈ హింస, నాకెందుకు ప్రభా ఈ ఖడ్గము, నాకెందుకు ప్రభా ఈ జైలు, ఈ శరసాలు అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ప్రియులరా, చాలా కాలం గడిచిపోతూ ఉంది. చేయని నేరానికి నిందలు వచ్చాయి, చేయని నేరానికి ఖైదీకి వెళ్ళాడు, చేయని నేరానికి చేతులకు సంఖ్యలు వేశారు, చేయని నేరానికి శరసాల్లో పెట్టారు. చాలా బాధాకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఎంతో విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో గొప్ప నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తికి 3 స్నేహితులు కనిపించారు. ఈ లోకంలో ఉన్నప్పుడు 3 స్నేహితులు కనిపిస్తే, ఆ 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇదని ఆయన వాళ్ళతో చెప్పుకుంటూ ఉన్నాడు. నేను చేయని నేరానికి జైలుకి వెళ్ళాను, నన్ను శరసాల్లో వేశారు, నాకు ఉరిశిక్ష అని అంటూ ఉన్నారు, నా పరిస్థితి ఇదని ఒక 3 స్నేహితులతో చెప్పడానికి వెళ్ళాడంట. ఎవరండి? ఎవరు వెళ్ళారు? ముద్దాయి ఎవరో తెలీదు, లాయర్ ఎవరో తెలీదు, ఇంకా వకీలు ఎవరో. ఏంటమ్మా లాయరు? అక్కడున్న మెజిస్ట్రేట్, కోర్టుకి వెళ్తే తెలుస్తాయి అన్నీ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3 స్నేహితుల దగ్గరికి వచ్చి అబ్రాహం గారిని, రత్నబాబు గారిని, ప్రసాద్ గారిని వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా స్నేహితులారా, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నన్ను ఏం చేయమంటారు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనేం చేయాలి స్నేహితులారా? నాకు బలమైన స్నేహితులు, మంచి స్నేహితులు, నా కష్టాల్లో ఆదుకునేవారు, నా కన్నీళ్ళను తుడిచేవారు, నా బాధల్లో ఆదరించేవారు, నాకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు నన్ను తప్పించేవారు. మీరు
కానీ ఈరోజు నేనేం చేయాలా? ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పటికీ ఇలాగ చెప్పాడు. కొంత సమయం చెప్పిన తర్వాత మరి కొద్ది రోజులకి ముద్దాయికి లాస్ట్ ఏంటది వాయిదా, లాస్ట్ వాయిదా వచ్చింది. మొత్తం జడ్జిమెంట్ అయిపోతుంది. ఈ జడ్జిమెంట్లో తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆయన్ని ఉరి తీసేయాలి. చివరి కోరిక, ఆయన చివరి కోరిక తీర్చుకున్న తర్వాత ఉరి తీసేయాలి. ఉరి తీసేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మొదట ఏమంటున్నాడు? అయ్యా, పలాని శుక్రవారం నాకు వాయిదా ఉంది, పలాని మంగళవారం నాకు వాయిదా ఉంది, నన్ను కోర్టులో అప్పీల్ చేసి నన్ను కోర్టులో ముద్దాయిగా ఉంచారు, ఈరోజు నా చివరి ఏంటండి చివరి వాయిదా, కాబట్టి నేను స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను. అయ్యా, ఆ స్నేహితుడు అంటూ ఉన్నాడు, అయ్యా నా దగ్గరే. మొదటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు అతను అంటూ అన్నాడు, అయ్యా నీకు వాయిదా అయితే మరి నేనేం చేయలేను, కానీ నా దగ్గర మంచి డ్రెస్ ఉంది, వేసుకొని వాయిదాకి వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏటుందట? నా దగ్గర మంచి డ్రెస్ ఉంది, నా దగ్గర డ్రెస్ ఉంది, సెంటు కొట్టుకొని మంచి సొగసుగా మంచి అందంగా తయారయ్యి నువ్వు జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళాలి. ఎవరిని నువ్వు వేసిన డ్రెస్ కోడ్ నేను తప్పిస్తుందా? నువ్వు వేసిన సెంటు పూసిన సెంటు నేను తప్పిస్తుందా? నువ్వు వేసుకున్న జోలు నేను తప్పిస్తాయా? నువ్వు వేసుకున్న ముసుగు నేను తప్పిస్తుందా? ఏది నిన్ను తప్పించలేదు. మొదటి వ్యక్తి దేవుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. మొదటి వ్యక్తి ఏమన్నాడు? నా దగ్గర ఇప్పుడు వరకు వాడని మంచి డ్రెస్ ఉంది, నువ్వు వేసుకొని నా ఇంట్లో సెంటు ఉంది పూసుకొని నువ్వు వాయిదాకి వెళ్ళు. ఇలాంటి వ్యక్తిని, ఎంత మంచి వ్యక్తిని నేను చూడలేదని అంటనే ఏం చేస్తాడు ఆయన? నీవు ఏ తప్పిదం చేయలేదని నేను విడిచిపెట్టేతడు వెళ్ళాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మొదటి వ్యక్తి సలహా ఇచ్చాడు, ఇతడు సలహాని కానీ పట్టుకొని వెళ్తే అక్కడ ఈయన మీద ఇంకా ఎక్కువ కేసులు బనాయిస్తారు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇదేంటి కోర్టుకి వెళ్ళవలసినాడు ఇంత అందాగా, ఇంత హుందాగా, ఇంత మంచిగా, ఇంత దినిగా తయారై వెళ్తూ ఉన్నాడు కనుక వీడికి భయం లేదు, వీడికి భక్తి లేదు. యెహోవాయందు భయభక్తులు గలవారు ధన్యులు. కాబట్టి ఎలాగెళ్ళాలమ్మా దేవుడి దగ్గరికి? భక్తి కలిగి వెళ్ళాలి, భయం కలిగి వెళ్ళాలి. యెహోవాయందు భయభక్తులు గలవారు ధన్యులు. కాబట్టి ఈయన ఇప్పుడు ఎలాగెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలంటే భయముతోను భక్తితోనే వెళ్ళాలి. కానీ ఏమండి, మంచి బట్టలు వేసుకొని వెళ్తే, మంచి సెంటు పూసుకొని వెళ్తే, మంచి చీర కట్టుకొని వెళ్తే పెళ్ళికి వస్తాను పెట్టయ్యా అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. కానీ ఎలాగెళ్ళాలండి? మీ సూచనలు సలహాలు. కోర్టుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అంత బాబాయ్ కోర్టులో నా మీద కేసు పెడతాను, నేను రానంటే అప్పుడు ఏం చేస్తాను? రెండో వారి దగ్గరికి వెళ్ళాడు, ఆయన లేడు. ఎక్కడ? ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. ప్రసాద్ దగ్గరికి వెళ్తే ఈ రెండో వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా దగ్గర మొన్న తీసుకొని మంచి కారు, బెంచ్ కారు తీసుకోనన్న, ఈ కారు నేను తీసుకున్న ఉంగరాలు, నా దగ్గర ఉన్నటువంటి నెక్లెస్ అంతా మెడలో వేసుకెళ్ళి 5 చేతులకి 5 ఉంగరాలు పెట్టుకొని ఈ కారు వేసుకొని వెళ్ళి కోర్టులో హాజరైతే నీ తడాక చూపించా. ఆ లాయర్ ముందు, ఆ మెజిస్ట్రేట్ ముందు నీ తడాక చూపించా. ఏంటంటే నాకున్నది బెంచ్ కారు ఇస్తాను, నాకున్న బంగారు ఉంగరాలు ఇస్తాను, నాకున్న బంగారం గొలుసు ఇస్తాను, మంచి సూటు బూట్ ఇస్తాను, వేసుకొని నీట్గా వెళ్ళి కోర్టు ముందు హాజరవు. అలాగైతే అంటనే నిన్ను చూసిన వ్యక్తి నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండో వ్యక్తి ఇచ్చిన సలహా ఎలాగుందమ్మా? మనలో మనం అనుకుందాం. రెండో వ్యక్తిని ఇచ్చిన సలహా ఎలాగుంది? మనసు వాళ్ళకి ఇచ్చేయాల. మొదటి వ్యక్తి ఇలాగెళ్ళాడు, రెండో వ్యక్తి అలాగెళ్ళాడు. ఇక లాస్ట్ వ్యక్తి ఉన్నాడండి. లాస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన అంటున్నాడు, మొదటి వ్యక్తి సలహా పాటిస్తే ఇంకా నాకు ఎక్కువ సమస్య ఎక్కువైపోద్ది, ఇంకా రెండో వ్యక్తి ఇచ్చిన సలహా కానీ పాటిస్తే ఇంకా నా పరిస్థితి ఇంకా దారుణమైపోద్ది. ఇక మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.
ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా రత్నబాబు గారు, నా కోర్టులో వాయిదా వారంలో ఉంది, శుక్రవారం, మరి లాయర్ రమ్మన్నాడు, జడ్జి రమ్మన్నాడు, మెజిస్ట్రేట్ రమ్మన్నాడు, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి చెప్పాలి, నాకు మీరు తప్ప నాకు వేరే స్నేహితులు ఎవరు లేరు. యోబుకున్నట్లు 3 స్నేహితులు నాకు ఉన్నారు. యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారండి? 3 స్నేహితులు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం చూడండి. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల పేర్లు ఏంటండి? వాళ్ళ పేర్లు జోపరు కాయిను. యోబు గ్రంథము. ఈయనకి 3 స్నేహితులు ఉన్నారు. ఈ యొక్క శ్రమల్లో ఉన్నవాడికి, కష్టాల్లో ఉన్నవాడికి, బాధల్లో ఉన్నవాడికి, ముద్దాయిగా ఉన్నవాడికి, ఉరిశిక్ష పడినోడికి 3 స్నేహితులు ఉన్నారు. యోబుకి ఎంతమంది స్నేహితులమ్మా? 3 స్నేహితులు. ఎవరెవరు స్నేహితులు, వారి పేర్లు ఏంటి? ముగ్గురు స్నేహితులు అతని దగ్గరికి వచ్చి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్యను చుట్టి కంచి వేసేది కదా అని అక్కడ సాతాను అతన్ని ఓదించినప్పుడు ఆ ముందు లైన్లోకి వెళ్తే యోబు ఇంకా యోబు గ్రంథంలో అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవడు అతనితో ఒక్క మాట అయిన పలక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. నేలను కూర్చున్న తర్వాత యోబు అతనికి 3 స్నేహితులు, తేమానీయుడైన ఎలీఫజు, సుమానీయుడైన బిల్దద్దు, నయమాతీయుడైన జోపరు. 11వ వచనం చూడండి. 2:11. యోబుకి 3 స్నేహితుల్లాగా ఈ కోర్టులో ముద్దాయి కూడా 3 స్నేహితులు ఉన్నారు. వీళ్ళు 3 స్నేహితులు ఎవరంటే తెమానీయుడైన ఎలీఫజు, సూహీయుడైన బిల్దద్దు, నయామతీయుడైన జోపరను. యోబు 3 స్నేహితులు అతనికి సంభవించినది ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు, అతనిని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి ఆయన దగ్గరకు వచ్చారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరికి రావాలే. రాని స్నేహితుడు వేస్ట్. నువ్వు మరణంలో ఉన్నవని తెలిసి, నువ్వు బాధల్లో ఉన్నవని తెలిసి, నువ్వు కష్టంలో ఉన్నవని తెలిసి, ఓ సేవకుడా, ఓ సంఘ విశ్వాసి, ఓ యొక్క సైనికుడా, ఓ ఉద్యోగి, దేవుని సన్నిధిలో బాధలతో ఉన్నటువంటి నేను చూసి నీ దగ్గరికి నీ స్నేహితులు వచ్చేవారుగా ఉండాలి. నువ్వు చూసి పక్క నుండి వెళ్ళిపోకూడదు, తప్పుదారి పట్టకూడదు. నీ బాధల్లో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ నష్టాల్లో ఉన్నప్పుడు, నీ వేదనలో ఉన్నప్పుడు, నీవు కరువుల్లో ఉన్నప్పుడు, నీ కన్నీరులో ఉన్నప్పుడు, నీ గుండె చెదిరిపోయినప్పుడు, నీ కన్నీళ్ళలో సుడిగొండాలు కన్నీరు తిరుగుతున్నప్పుడు నీ స్నేహితులు అనేవారు నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. యోబు స్నేహితులు వచ్చారా? రాలేదా? ఎంత దూరం నుండి వచ్చారో వాళ్ళు. బాధ అనగానే, కష్టం అనగానే, యోబుకి ఇలా జరిగింది అనగానే దగ్గరికి వచ్చారు, పరుగులెట్టుకొని వచ్చారు. నా మాట కాదండి, దేవుని మాట ఇటుకెళ్ళి చదువుకోండి. అయితే ఇప్పుడు 2 స్నేహితులు వచ్చారు. ఏమన్నారండి? ఒకడు బట్టలు ఇస్తామన్నాడు, ఒకడు కారు ఇస్తామన్నాడు, బంగారం ఇస్తామన్నాడు, వేసుకుని వెళ్ళమన్నాడు. ఇలాగెళ్తే అక్కడ సజెషన్ తీరుతుందా? అక్కడ సమస్య తీరుతుందా? అక్కడ కష్టం తీరుతుందా? రాజారావు, నువ్వు వెళ్ళావుగల ఎలాగెళ్తే తీరుతుందండి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం చేసి వెళ్ళాలి? కానీ 3వ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, రత్నబాబు దగ్గరికి వచ్చిన అంటే, అయ్యా 2 స్నేహితుల దగ్గరికి వెళ్ళాను కానీ ఒకడికి తీరిక లేదట, మంచి బట్టలోనే వేసుకుని వెళ్ళమన్నాడు. 2వ వ్యక్తికి తీరిక లేదట, మంచి కారు ఇస్తానన్నాడు, మంచి బంగారు రింగులు ఇస్తానన్నాడు, మంచి నెక్లెస్ ఇస్తానన్నాడు, మంచి కాలుకు షూ ఇస్తామన్నాడు, బూట్లు సూట్లు నన్ను వేసుకుని వెళ్ళమన్నాడు వాయిదాకి. ఇలాగ వెళ్తే ఆడు ఊరుకుంటాడా? ఆడు పిన్నమ్మ కొడుకా, ఆడు పెద్దమ్మ కొడుకా? రారా నాయనని ముద్దుగెంచడానికి, బుజ్జిగెంచడానికి. ఆడేమైనా మనకి అన్నదమ్ముడా?
ఏమండి? కానీ మూడో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి మూడో స్నేహితుడు అన్నాడట, నా దగ్గర ఏమీ లేదు కానీ నేనే వస్తాను పద. దేవునికి స్తోత్రం. నీతో నేను వస్తాను పద. యూఆర్ అ గ్రేట్ ఫ్రెండ్, యూఆర్ అంబిషియస్ ఫ్రెండ్. ఒక స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా, పనముగా ఇవ్వడానికైనా, రక్తము కార్చడానికైనా ఆ స్నేహితుడు నీ వెనువెంట రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పద, ఐఎమ్ రెడీ. నీతో నేను వస్తాను, నీతో నేను వస్తాను. కొంతవరకు కాదు, పెళ్ళైన మొదట్లో అంటారు, ఈ చివరి వరకు నీతోనే ఉంటాను, నీతోనే గడుపుతాను. మరణమైనా, ఏ యొక్క భయమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఆడపిల్ల పుట్టినా నీతోనే ఉంటాను అన్నారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ భార్యని విడిచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు. ఎంతవరకు నీకు మగపిల్ల పుడతారని నేను ఎంతో ప్రేమించాను. మద్రాసు నుండి అద్దెచ్చాను, చెన్నై నుండి ఇద్దెచ్చాను, ముంబై నుండి అద్దెచ్చాను. కానీ నీకు మగపిల్లని కనలేదు కాబట్టి, ఆడపిల్లనే కన్నావు కాబట్టి ఇప్పుడు నేను గుడ్ బై. నీకు నేను ఏం చెప్తానండి? గుడ్ బై చెప్తాను. అమ్మ వినండిరా. కాబట్టి మగపిల్ల పుడితేనట అమ్మాయిని చక్కగా చూసుకుంటాడట, ఆడపిల్ల పుడితే చూడట. కాబట్టి ఇప్పుడు మూడో వాడు ఏం చేశాడమ్మా? మూడో వ్యక్తి, నేను నీతో వస్తాను, కోర్టులో నీతో నేను వస్తాను, నేను నీకు ముద్దాయిగా ఉండి నువ్వు నీ సాక్ష్యం చెప్తాను. నా స్నేహితుడు అలాంటి కాదు. నా స్నేహితుడిలో దుర్మార్గం లేదు, నా స్నేహితుడిలో అబద్ధం లేదు, నా స్నేహితుడు హత్యలు చేసేవాడు కాదు, నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు, నా స్నేహితుడు శక్తి కలిగిన స్నేహితుడు, నా స్నేహితుడిలో ఏ వ్యసనము లేదు అని నీతో పాటు నేను వస్తాను, నేను సాక్ష్యం చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎవరు గొప్పడండి? బట్టలు వేసుకోమన్నాడు గొప్పడా? కారుతో వెళ్ళమన్నాడు గొప్పడా? రింగిలిస్తాను వేసుకోమన్నాడు వెళ్ళ గొప్పడా? మన వెనకాల ఎవడొస్తే, మన బాధలు ఎవరు పంచుకుంటే, మన కష్టాలని ఎవరు పంచుకుంటే, ముగ్గురు పాస్టర్ గారులు ఉన్నారు, ఎవరు పెడితే వాళ్ళకి వెళ్ళిపోతాంటే, ఇక్కడ ఇక్కడ ఇదంతే అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ఇదంతే ఇది ఇక్కడికి, అలాగే అలాగే తిరిగేస్తాను. కానీ నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ప్రేమించును. దుర్దశ లాంటి వాడు నమ్మకముగా ఉండును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం త్వరగా చూడండి. నాకు సమయం లేదు, మరి మీ ఇష్టం. త్వరగా నాకు అవకాశం ఇస్తే. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. అట్టి వాడు దుర్దశలో నీకు తోడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఎలాంటాడమ్మా? అటువంటి స్నేహితుడు నీకు తోడుగా ఉంటే చాలండి. ఎందుకంటే పనికిమాల 10 మంది స్నేహితులు తీసుకెళ్ళి బార్లు లాంటి తిప్పి, ఏర్లు లాంటి తిప్పి, వాళ్ళకి మంచి మంచి విందులు వినోదాలు పెట్టి, వట్లకు తిప్పి, స్టార్ హోటలకి, మారొట్లకి, బీరోట్లకి తిప్పి అంతా వాళ్ళకి పెట్టి చివరికి అప్పులు పాలైపోయి వాళ్ళు తిరిగి తనడానికి నేను మీదకి వస్తారు ముందు సాలకపోతే. అలాంటి వెనకాల వెళ్ళకో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? కాబట్టి ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయి. ఏం చేయాలంటే, ముగ్గురు స్నేహితులు, ఎవరు స్నేహితుడు? ఏ స్నేహితుడు మంచోడండి? కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఎక్కడికైనా సరే నేను నీతో వస్తానన్నాడు గొప్పాడు. స్నేహితుడి ముద్దయ్యాడు. కోర్టులో కేసు ఉంది, రేపు మాపు ఉరిశిక్ష ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకొని స్నేహితుడు పక్క నుండి ధైర్యంగా, పద నేను వస్తాను, నేను నీ పక్షాన ఉంటాను, నేను మాట్లాడుతాను, నేను తప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితమే నీ కొరకు నా కొరకు ఆయన మనతో ఉండడానికి ఇష్టపడి వచ్చాడు. ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, యోబు లాంటి పరిస్థితిలో ఉన్నా, ముగ్గురు స్నేహితులు వచ్చి ఏ విధంగా నిన్ను ఆదరించారో, నీకు బటువులు పెట్టారో, బంగారం ఇచ్చారో, నిన్ను ఆదరించారు. కాబట్టి ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. బట్టలు ఇచ్చినాడు అన్నాడు సరైన వ్యక్తి కాదు, కారు ఇచ్చినాడు సరైన వ్యక్తి కాదు, నీతో వచ్చినవాడు సరైన వ్యక్తి. అంతము వరకు నీతో నేను ఉంటాను, సదాకాలము నేను నీతో ఉంటాను. దేవునికి స్తోత్రం.
సదాకాలం నీతో ఉన్నవాడే. ఏ సేవకుడైనా సరే కొంతకాలం ఉండి నీ దగ్గర డబ్బు ధనం అంతా జీర్ణించుకొని నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నువ్వన్నీ ఇచ్చినప్పుడు సేవకుడు నీతో ఉంటే తర్వాత విడిచి వెళ్ళిపోతే సరైన విశ్వాసం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేర నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి దేవుని సన్నిధిలో నీ సంతోషాన్ని ఆనందాన్ని దేవుని పట్ల కనపరచాలి. ఆ స్నేహితుడు చాలా సంతోషించాడు. మూడవ స్నేహితుడిని చూసి ఆ స్నేహితుడు ఏం చేశాడమ్మా? చాలా సంతోషించాడు. చాలా సంతోషించాడు. చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత ఏం చేశాడండి? తనతో పాటు వెళ్ళాడు. పద నేను వస్తాను, ఎక్కడికైనా నేను వస్తాను రెడీ అన్నాడు. నేను అక్కడికైతే రాను, ఇక్కడికైతే రాను, వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు అనలేదు. నువ్వు గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్తావా? పద వస్తాను. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా? పద వస్తాను. కోర్టు దగ్గరికి తీసుకెళ్తావా? పద వస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఆయన కోర్టులో పేరు పెట్టి పిలిచాడు. సుబ్బారావు, శ్రీనివాసరావు, అప్పారావు అని పిలిచాడంటే ఈ కోర్టులో ఈయన వెళ్తే ముద్దయితో పడుతున్న స్నేహితుడు వెళ్ళాడు. ఏమయ్యా నువ్వెందుకు వచ్చావు? కోర్టులో రావడానికి నీవెవడవే? నీకెవరు పిలిచారు? లేదు సార్, నేను ఆయన ప్రాణ స్నేహితుడిని, ఆయన కొరకు నా ప్రాణమైన ఇస్తాను, ఆయన పక్కన నేను వాయించడానికి సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చాను ఈ చివరి రోజు. రాసుకోండి. ఆయన ఎలాంటి వ్యక్తో, ఆయనతో పాటు నేను తిరిగాను 30-40 సంవత్సరాల నుంచి. ఆయన గురించి నాకు తెలుసు అనగానే రాసుకున్నాడు. పేపర్లో రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత వాయిదా మళ్ళీ వెంటనే పొడిగించాడు. పొడిగించి అన్నాళ్ళకి ఉరిశిక్ష లేదని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కొరకు ఎవరైనా చెప్పగలరా? ఇద్దరు స్నేహితుల్లాగా వచ్చి పారిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు నీ కొరకు నిలబడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? ప్రకటన గ్రంథం త్వరగా. నా వాక్యమును గైకొని వారు ధన్యులు, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. 14వ అధ్యాయము 13వ వచనము. ప్రభువులో ఉండి మృతి నొందితే ధన్యులు. ఎప్పుడైనా సరే రెడీ. ఏమండి? ఐఎమ్ రెడీ. 14-13. అంతటా అప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన ధన్యులని రాయబడి పరలోకము నుండి ఒక స్వరము నేను వింటిని. రెండవది ధన్యత. పరలోకము నుండి ఒక స్వరము వింటిని, ప్రభునందు మృతి నొంది వారు ధన్యులు. దేవుని వాక్యమని వినేవారు ధన్యులు, ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు. ప్రభువులో మృతి నొందకపోతే, ప్రభువుని ఎరగపోతే అన్యులు, ప్రభువులో మృతి నొందితే ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇంకా 16 అధ్యాయం 15 వచనములో మెలకుగా ఉండి వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. వస్త్రాలు ఉదుక్కోవాలి, మాయి బట్టలు ఉండకూడదు, మలిన బట్టలు ఉండకూడదు, మలినమైన వస్త్రాలతో దేవుని దగ్గరికి రాకూడదు. నీ వస్త్రములు ఉదుకొనవలెను. చదవండమ్మా 16-15. ప్రకటన గ్రంథమే నేను అంతా చెప్తాను. 7 ధన్యతలు ఉన్నాయి. ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను, వెళ్తే సమయం చాలదు కనుక. జనులు తన దిశమలను చూచుకొని వాడిని అని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు. ఏటమ్మా? వారు ధన్యులు. వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు. వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. బట్టలు పడిపోతున్నాయి, చిరిగిపోయిన బట్టలు, జారిపోయిన బట్టలు. ఏమండి? వేసుకుంటే నీకు చాలా ప్రమాదం. అందరూ వచ్చి ఏం చేస్తారు? అవమానపరుస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వేం చేయాలి? వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఏమండి? వస్త్రాన్ని దిగంబరుడుగా సంచరించునందున జనులు తమ దిశమలను చూచుడేమో, అది మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని గైకొని వారు ధన్యులు. ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఇంకా వస్త్రములను కాపాడుకోవాలి. అమ్మో నా వస్త్రం జారిపోయింది, భయం ఉండదు. కొంతమందికి ఈ రోజుల్లో వస్త్రాలు జారిపోయినా పర్వాలేదు, డ్యాన్స్ ఆపరు.
సున్ని జారిపోయినా సరే వీళ్ళ బండి ఆపరక్కర్లేదు, సున్ని చుట్టుకెళ్ళిపోతుంది బండిలోను, గిర్రి 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 బండి. సున్ని వెళ్ళిపోతే తర్వాత ఇది ఏమవుతుందండి, పేక చుట్టుకొని పడిపోద్ది. అప్పుడు ఎవరికి భయం ఉండదు, సేవకుడు వచ్చినా సరే భయం ఉండదు. కుర్చీ దిగరు పిల్లలు. ఆనాడు తల్లులు దిగారు కానీ ఈనాటి పిల్లలు దిగడం లేదు, భయం ఉండదు. ఏమండి, దైవజనుడని, దేవుడని, పెద్దని, నాయకుడని భయం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు గలవారు ధన్యులు. ఏం చేయాలండి? ఏంటంటే వాక్యమును వినివారు గైకొని వారు ధన్యులు, మృతునందిన వారు ధన్యులు, వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు. వస్త్రాలు కాపాడుకోవాలా, ఒంటి మీద వస్త్రాలు కాపాడుకోవాలా. ఎంత బాగులేకపోతే కానీ ఎన్ని అయినా సరే ఆ అమ్మ చచ్చిపోతున్న టైం అయినా సరే ఇలా వస్త్రాలు పాపము చీర జాకెట్ ఏదైనా త్రావు ఇదే సైడ్ అయిపోతే ఇలా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తారు. చాలామంది దగ్గరికి వెళ్తేప్పుడు సాగు పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారండి, మెలుకుగుంటే పాపం వస్త్రాలు కూడా సర్దుకొని జాగ్రత్తగా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తారు. వస్త్రములను కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యమైన వస్త్రమును జాగ్రత్తగా మనం ఒంటి చుట్టూ చుట్టుకోవాలి. ఇంకా గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల విందుకు పిలవబడాలి. మీకు త్వరగా 19:9 చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు అని వ్రాయమని చెప్పాడు. చూసారా, గొర్రెపిల్ల విందుకు పిలవబడాలి మన అందరినీ. ఈ పెళ్ళిళ్ళకి పేరంటకాలకి పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గొర్రెపిల్ల విందుకు మనం అందరూ సిద్ధపడాలి. ఆ విందు కోసమే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. వాళ్ళు 10 మందే అమ్మ, 12 మంది కాదురా. మనం ప్రార్థన చేసినప్పుడు 12 మంది అని చేస్తున్నారు. మీ పాస్టర్ గారు ఎంతమంది అమ్మ చెప్పారంటే అప్పుడు నాకు అవుతుంది ఎవరైనా అడిగితే. వాళ్ళు 10 మందే. బుద్ధి కలిగిన వాళ్ళు 5, బుద్ధి లేని వాళ్ళు 5. 5 వెళ్ళిపోయారు, 5 ఉండిపోయారు, విడవబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏంటంట గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలవబడాలి నీవు నేను. ఇంకా ఇంకొక విషయం చూద్దాం. 20:6 26. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు, పరిశుద్ధులై ఇందురు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందే భాగ్యం మనకు కావాలి. మొదటి పునరుద్ధానంలో రైజప్, మొదటి పునరుద్ధానం చాలా విలువైనది. జీవ పునరుద్ధానము, మొదటి పునరుద్ధానము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఆ పునరుద్ధానం కొరకు సిద్ధపడాలి. ఎన్ని అయ్యాయండి? 5. ఇంకా టైం అయిపోతుందండి. 6 అయిపోయినాయి. 5 అయినాయా? 5 అయ్యాయి. సారీ. 22:7 22:7 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వారును, అబ్బా వినివారు గైకొని వారు ధన్యులు. నేను త్వరగా వచ్చుచున్నాను. అందుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. గలీలియా సముద్రంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారట, నేను రాకడ వచ్చినప్పుడు ఆ నీళ్ళంతా ఎర్రగా అయిపోతాను. ఇప్పుడు ఆ నీరంతా కూడా ఎరుపుగా మారిపోయేవట. అనేక మంది శాస్త్రజ్ఞులు వెళ్ళి పరిశోధన చేస్తూ ఉన్నారు. గలీలియా ఉన్న సముద్రంలో నీరంతా రక్తంగా మారిపోయిందట. ఆ రక్తంగా మారిపోయినప్పుడు ఆనాటి దినాల్లో చేపలు చచ్చిపోయి, జీవశరాలు చనిపోయి, అందులో ఏమీ బ్రతకడానికి లేకుండా పోయింది. మనుషులు త్రాగడానికి ఉపయోగపడలేదు. రక్తాన్ని ఎవరైనా తాగుతారండి? తాగమంటే ఎన్ని బాటిల్ అయినా సరే శరీరానికి మనకు తెలియకుండా ఎక్కించేస్తారు కానీ సిరంజీల ద్వారా. కానీ రక్తం తాగమంటే త్రాగుతారేంటి? ఎవరు తాగరు. కాబట్టి ఏం చేయాలా? 22:7 ప్రవచన వాక్యములను వినివారును గైకొని వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. చివరిది 22:14 జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొని వారు ధన్యులు. జీవవృక్షంలోనికి వెళ్ళాలి. జీవవృక్షంలో వెళ్ళాలి. ఎక్కడికి ఎట్టుకుంటే పావో పరక ఎట్టుకోగలం బంగారం, కానీ అక్కడ బంగారు వీధుల్లో నడుస్తావు. ఇక్కడ బంగారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శాబాదేశు బంగారం అక్కడ ఉంది.
అక్కడ బంగారుపు వీధిలో రోడ్లు వేస్తారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో బంగారుపు వీధులు ఉన్నాయి. ఆ జీవవృక్షంలోనికి వెళ్ళాలి, ఆ బంగారు వీధిలోనికి వెళ్ళాలి, అక్కడ ఉన్న చెట్టు ఫలాలను తినాలి. ఆ 12 రకాల ఆకులు ఫలాలు తిన్నప్పుడే నీ జీవితానికి ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదం, దీవెన ఉంటాయి. కాబట్టి ఏం చేయాలమ్మా? మొదటిది 7 ధన్యతలు కూడా చాలా శ్రేష్టమైనవి, చాలా విలువైనవి, మన జీవితానికి ఎన్నో గొప్ప ఆశీర్వాదములు ఇచ్చాయి. కనుక ఏం చేయాలి? ధన్యతలన్నీ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? అతని వాక్యానికి, దేవుని వాక్యానికి ఐకొనాలి. రెండోది, యెహోవా యందు మృతి నొందిన వారు ధన్యులు, యెహోవాలో ఉండి మృతి చెందాలి. మూడోది, ఆ వస్త్రాలు కాపాడుకోవాలి. గొర్రె పిల్ల విందుకు అందరిమీ పిలవబడాలి. కొందరు ఉంటారు, కొందరు వెళ్ళిపోవడం, కొందరు ఉండడం కాదు, మనం అందరిమీ పిలవబడాలి. ఇంకా ఏంటండి? పునరుద్ధాన భోజనంలో పాలు పొందుకోవాలి. ఇంకా ఏటమ్మా? ప్రవచన వాక్యములను గైకొనాలి. ఐదోది, జీవవృక్ష ఫలాలకి అర్హులు కావాలి, ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. అటువంటి గొప్ప కృప భాగ్యము మన సంఘానికి, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి, మధురమైనవి ఎన్నో మంచి విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. సంపూర్ణమైన సంఖ్య 7, వారానికి రోజులు 7 నేత్రములు, 7 దీపములు, 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న మాటలు ప్రభా ప్రకటన గ్రంథములో మేము విన్నాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగా. మన మరి నడిపిస్తారు.